నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దేశంలో 2004 సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తూ ఉన్నారు. అది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తుంది. దీని ఆసరా చేసుకుని దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో సిపిఎస్ను అమలు చేస్తూ ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వ్యతిరేక రావడంతో గతంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని ప్రకటించాయి. అయితే ఇంకా చాలా రాష్ట్రాలు సిపిఎస్నే అమలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సిపిఎస్ కమిటీని వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక బీజేపీ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడంతో కమిటీ నివేదిక పేరుతో నేషనల్ పెన్షన్ స్కీమ్ను ప్రకటించింది. దీన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. పిల్లల కోసం బడ్జెట్లో ప్రకటించినటువంటి ఎన్పిఎస్ వాత్సల్యను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రారంభించారు. ఇక పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ పెన్షన్ ఖాతాను వినియోగించుకోవచ్చు. ఇక ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను ఆన్లైన్లో లేదా బ్యాంకు శాఖను లేదా పోస్ట్ ఆఫీసులో ప్రారంభించవచ్చు. ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాలో కనీసం 1000 మదుపు చేయవచ్చు. ఇక ఎన్పిఎస్ విత్డ్రాలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ప్రతిఫలం అందుకోవాలనుకునే వారు ఎన్పిఎస్ ఖాతాను ఎంచుకోవచ్చని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో 1.86 కోట్ల మంది ఎంపిక చేసుకున్నారని, వారి మదుపు విలువ 13 లక్షల కోట్లకు ఉందని పేర్కొన్నారు. ఇక ఎన్పిఎస్లో పెట్టుబడులు ఈక్విటీలో 14%, కార్పొరేట్ డెట్లో 9.1%, ప్రభుత్వ సెక్యూరిటీలో 8.8% చొప్పున ప్రతిఫలం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. చిన్నారుల పేరు మీద ఎవరైనా ఖాతా తెరిస్తే వారికి 18 ఏళ్లు వచ్చాక సాధారణ ఖాతాగా మారుతుంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించాయి. పథక ప్రారంభం సందర్భంగా ఐసిఐసిఐ బ్యాంక్ కొందరు చిన్నారుల పేరు మీద వాత్సల్య ఖాతాలను ప్రారంభించింది. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వాత్సల్య స్కీమ్లో ఎప్పటికప్పుడు మార్పులు చేపడతారు. తల్లిదండ్రులు సంపాదించేది పిల్లల కోసమే. వారు తమ పిల్లలకు మంచి ఆర్థిక భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వీలైనంత డబ్బులు పొదుపు, మదుపు చేస్తూ ఉంటారు. పిల్లల పేరిట తల్లిదండ్రులు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్కు ఎక్స్టెన్షన్గా చెప్పవచ్చు. ఇక ఎన్పిఎస్ మాదిరిగానే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ను కూడా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. కనీసం 1000తో పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. ఎన్పిఎస్ వాత్సల్య పథకానికి మైనర్ ఎవరైనా అర్హులే. ఇక 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అర్హులు. వారి పేరిట ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉండాలి. వారు కనీసం ఏడాదికి 1000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. పిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్లు తమ పిల్లల పేరిట డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వారికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మైనర్ పేరిట ఉన్నటువంటి ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది. ఇందుకోసం అవసరమైనటువంటి కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక లాగిన్ పీరియడ్ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కాంట్రిబ్యూషన్ నుంచి కనీసం 25% వరకు మొత్తాన్ని విద్య, ఆసుపత్రి ఖర్చులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు. ఇలా గరిష్టంగా 3 సార్లు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. పిల్లలకి 18 ఏళ్లు దాటిన తర్వాత ఎన్పిఎస్ వాత్సల్య రెగ్యులర్ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది. అప్పుడు మీరు కట్టిన డబ్బుల్లో 20% వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 80% యాన్యుటీ ప్లాన్లో కొనసాగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొత్తం నిధి 2.5 లక్షల లోపు ఉంటే మొత్తం డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అప్పుడే పుట్టిన పాప పేరిట ఎన్పిఎస్ ఖాతా తెరిచి ఏటా 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏటా వచ్చే వడ్డీ సగటున 12.86% అనుకుంటే అప్పుడు మొత్తం పెట్టుబడి 18 ఏళ్లకు 2.16 లక్షలపై వడ్డీ 6.32 లక్షలు వస్తుంది. మొత్తం చేతికి 8 లక్షల పైనే అందుతుంది. ఇక్కడ మీరు 20% అంటే 1.69% లక్షలు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 80%ని యాన్యుటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో అందుకోవచ్చు. ఇక ఏటా 10,000 చొప్పున నెలకు 833 వరకు చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 11.05 కోట్లు వస్తాయి.